ఎన్నికల ప్రచారంలో ఎన్నికలు ముగిసినాక అసెంబ్లీ మీటింగుల్లో అట్టా ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై రగడ నడుస్తూనే ఉంది. ఓవైపు బీఆర్ఎస్ లీడర్లు, ఇంకోవైపు కాంగ్రెస్ లీడర్లు సందు చిక్కితే చాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై, అందులోనూ మేడిగడ్డ బ్యారేజీపై మాటల తూటాలు వెలుస్తుంటారు. ఇంకా ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తడంతో ఇంకోసారి అందరూ ధర గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఆ ముచ్చట్లేందో ఎవరేమనుకుంటున్నారో చూసొద్దాం పదండి. వానలు పొట్టు వాడుతున్నాయి, అందుకే గోదావరి గంగమ్మ పరవళ్ళు దొక్కుతున్నది. ఊర్లు ఏర్లు కలుపుకుంటా గంధమై పారుతున్నది. ఇక అట్లనే తెలంగాణలో పాత సర్కారోళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీదికెళ్ళి కూడా గంగమ్మ రువ్వడిగా పోతున్నది. పార్వతీ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ కాడ గేట్లు అన్ని ఎత్తి నీళ్లు ఇడిచి పెడుతున్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది కూల్తాంది అన్నట్టు ఎలక్షన్ల ముందు నుంచి పంచాది నడుస్తాంది కదా. మరి ఇప్పుడు పొట్టు వరద బారుతాంది, ఏమైతే లేదేంటికి అని లేచుకున్నారు కారు పార్టీ వాళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంటే రాసిండు. గంగమ్మ ఎంత రువ్వడిగా వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు నిట్ట నిలువన నిలబడ్డది చూడర్రే అన్నట్టు రాసుకొచ్చిండు. చెయ్యి పార్టీ వాళ్ళు కావాలనే లేని ముచ్చట్లన్నీ పుట్టించిండ్రని రాసిండు. 1,00,000 కోట్లు వృధా ఎక్కడైనా చూపిర్రు అన్నట్టు కూడా అడిగిండు. అంతేకాదు కారు పార్టీ వాళ్ళంతా తోలుకొని మేడిగడ్డ కాడికి పోతారట. మరిగా ఎప్పుడు పోతారో ఏమో తెలియదు గాని సర్కారు వాళ్ళు కూల్తదన్నారు. ఇక రాండ్రే ఏంటికో ఏమైతలేదు అని అందరిని పిలిచి అడగాలే అన్నట్టు కారు పార్టీ అభిమానులు కింద కామెంట్లు పెడతాండ్రు. ఇంకో దిక్కు వచ్చిన నీళ్లు వచ్చినట్టు ఇడిచి పెడతాండ్రు కాబట్టి ఏమైతలేదు, గదే గేట్లు బంద్ పెట్టింటే తెలుస్తుండే ప్రాజెక్టు గట్టిదనం ఏంటిదో అన్నట్టు కామెంట్లు రాస్తున్నారట చెయ్యి పార్టీ అభిమానులు. ప్రాజెక్టుకి ఏం కావద్దనే ఎట్లొచ్చిన నీళ్ళని అట్లా బయటికి వెళ్ళగొడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారట ఇంగింతమంది. మొత్తానికి ఇంటర్నెట్లనైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద గట్టిగానే నడుస్తాంది లడాయి. మరిగా కారు పార్టీ వాళ్ళు గీట అన్నట్టుగానే మేడిగడ్డకు పోతే మాత్రం లొల్లింగ్ ఇంత పెద్దగానే అయ్యేటట్టున్నది అనుకుంటాన్రా అందరూ.